ఇన్ ప్రీవియస్ క్లాస్ వి డిస్కస్ అబౌట్ ది టాపిక్ సర్కిల్స్ గురించి చెప్పుకున్నాము. అయితే ఈరోజు మనం ఆ సర్కిల్స్ యొక్క టాపిక్ గురించి మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకున్న తర్వాత మరలా మనం న్యూ టాపిక్లోకి వెళ్దాము. అయితే ప్రీవియస్ క్లాస్లో మనం ఫస్ట్ చెప్పుకున్న డెఫినేషన్ ఏంటంటే సర్కిల్ డెఫినేషన్ చెప్పుకున్నాము. అసలు సర్కిల్ అంటే ఏంటంటే ది సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ విచ్ ఆర్ ఈక్వీ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ది సర్కిల్ అంటాము. అయితే ఆ ఫిక్స్డ్ పాయింట్ మనం ఏమంటామంటే సర్కిల్ యొక్క సెంటర్గా తీసుకుంటాము. దాన్ని మనం సితో డినోట్ చేస్తాము. అలాగే సెంటర్ దగ్గర నుంచి పాయింట్కి ఉన్న డిస్టెన్స్ని మనం రేడియస్ అంటున్నాము, దాన్ని ఆర్తో డినోట్ చేస్తాము. అయితే ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది పాయింట్ ఈజ్ కాల్డ్ రేడియస్ కాబట్టి దాన్ని మనం సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్గా చెప్పొచ్చు. అయితే ది సర్కిల్ విత్ సెంటర్ హెచ్ కామా కే అండ్ రేడియస్ ఆర్ అయితే కనుక ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ x minus h whole square plus y minus k whole square is equal to r square అవుతుంది. అయితే ది సర్కిల్ విత్ సెంటర్ 0,0 అంటే సర్కిల్ యొక్క సెంటర్ అనేది హారిజిన్ గుండా పాస్ అయితే కనుక అండ్ రేడియస్ ఆర్ అయితే కనుక ఆ సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అవుతుంది. దీన్నే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్ అంటాము. అలాగే ది సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక దాన్ని మనం జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్ అంటాము. అయితే జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్ యొక్క సెంటర్ని మనం మైనస్ g మైనస్ ఆఫ్ అంటాము. దీన్ని ఇంకో రకంగా ఎలా చెప్పొచ్చు అంటే ఫార్ములాని మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x/2 మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ y/2 కింద కూడా రాసుకోవచ్చు మనం అది. అలాగే ఆ సర్కిల్ యొక్క జనరల్ సర్కిల్ ఈక్వేషన్ యొక్క రేడియస్ని r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c అంటాము. దీన్ని ఇంకొక రకంగా ఫార్ములా ఎలా రాయొచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x/2 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ y/2 హోల్ స్క్వేర్ మైనస్ కాన్స్టెంట్. అంటే మనకు రేడియస్ని ఇలా అయినా ఫార్ములా యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ గురించి చెప్పుకున్నాం. అసలు కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే మనం ఏం చెప్పుకున్నామంటే 2 or more సర్కిల్స్ని మనం ఏమంటున్నామంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటున్నాము. అయితే ఆ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ యొక్క సెంటర్ అనేది ఎలా ఉండాలంటే సేమ్గా ఉండాలి. అలాగే ఆ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ యొక్క కాన్స్టెంట్ని మనం కాన్స్టెంట్ ద్వారా డిఫైన్ చేయొచ్చు. అంటే ది సర్కిల్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx plus 2fy plus c equal to 0 is concentric with the circle x square plus y square plus 2gx plus 2fy ప్లస్ కే ఈక్వల్ టు 0 అంటున్నాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 2 సర్కిల్స్ని మనం కాన్స్టెంట్ ద్వారా డిఫైన్ చేస్తున్నాం అనమాట. అయితే కనుక వాటిని ఏమంటామంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాము. అయితే ఆ కాన్సెంట్రిక్ సర్కిల్లో ఇక్కడ కే అంటున్నాం కాబట్టి అది కే అనేది ఏమవుతుందంటే అన్నోన్ కాన్స్టెంట్ అవుతుంది. అలాగే మనం నెక్స్ట్ టాపిక్ దేని గురించి చెప్పుకున్నామంటే సీకెంట్ లైన్ గురించి చెప్పుకున్నాం. సీకెంట్ లైన్ అంటే ఏంటంటే కనుక సర్కిల్ మీద 2 డిస్టింక్ట్ పాయింట్స్ తీసుకున్నాం. అంటే ఏబి అనేవి 2 డిస్టింక్ట్ పాయింట్స్ అయితే కనుక ఆ 2 పాయింట్స్ గుండా పాస్ అయ్యే లైన్ని మనం ఏమంటున్నామంటే సీకెంట్ లైన్ అంటున్నాము. అక్కడ లైన్ అంటే ఏంటంటే మనం ఆ బోత్ డైరెక్షన్ లైన్ యొక్క బోత్ డైరెక్షన్ మనం ఎంత దూరమైనా మనం ఎక్స్టెండ్ చేయొచ్చు కాబట్టి దాన్ని మనం లైన్ అంటాము. ఆ లైన్ మనం ఏమంటున్నామంటే సీకెంట్ లైన్ అంటున్నాము. అలాగే ఏబి అనేవి సర్కిల్ మీద 2 డిస్టింక్ట్ పాయింట్స్ అయితే కనుక మరి ఆ 2 లైన్ గుండా లైన్ జాయిన్ చేసే లైన్ మనం ఏమంటున్నామంటే కార్డ్ అంటున్నాము. అక్కడ ఏబి అనేవి ఏమవుతాయంటే ఎండ్ పాయింట్స్ అవుతాయి. ఆ ఎండ్ పాయింట్స్ గుండా మనం లైన్ కనుక జాయిన్ చేస్తే కనుక మనం దాన్ని ఏమంటున్నామంటే కార్డ్ అంటున్నాము. అదే ద కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ కార్డ్ మనం ఏమంటున్నామంటే డయామీటర్ అంటున్నాము. అంటే మనకి సెంటర్ గుండా పాస్ అయ్యే లైన్ అంటే కార్డ్ అనేది సెంటర్ గుండా పాస్ అయితే కనుక మనం దాన్ని ఏమంటున్నామంటే డయామీటర్ అంటున్నాము. అయితే కనుక డయామీటర్ లైన్ మీద ఏబి అనేవి 2 ఎండ్ పాయింట్స్ కాబట్టి ఆ 2 పాయింట్స్ ఎండ్ పాయింట్స్ కాబట్టి ఇక్కడ సి అనేది ఏమవుతుందంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అవుతుంది. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే సెంటర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి రాయొచ్చు. అలాగే సర్కిల్ యొక్క 2 ఎండ్ పాయింట్స్ అంటే ఏబి అనేవి 2 ఎండ్ పాయింట్స్ కాబట్టి ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్ అయితే కనుక మనం సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x2 ప్లస్ వై మైనస్ y1 ఇంటూ వై మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే సర్కిల్ ఈక్వేషన్ యొక్క పారామెట్రిక్ ఈక్వేషన్స్ కనుక్కోమంటే కనుక మనం దానికి p ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ టీటా వై ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ సైన్ టీటాగా తీసుకుని మనం ఆ సర్కిల్ యొక్క పారామెట్రిక్ ఈక్వేషన్స్ కనుక్కుంటాము. అయితే మనం ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్న టాపిక్స్. అయితే మనం ఒకసారి మనం వాటిని రివైజ్ చేసుకున్నాం అనమాట. అయితే ఈరోజు మనం చెప్పుకునే టాపిక్స్ ఏమిటంటే సర్కిల్ ఈక్వేషన్ అనేది పాసింగ్ త్రూ 3 పాయింట్స్ అయితే కనుక ఆ సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది. అలాగే సర్కిల్ ఈక్వేషన్ అనేది పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అయ్యి ఆ లైన్ అనేది సెంటర్ గుండా ఆ సర్కిల్ యొక్క సెంటర్ గుండా పాస్ అయితే కనుక ఆ సర్కిల్ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుంది. అలాగే కాన్సైక్లిక్ సర్కిల్స్ అంటే ఏంటి, అలాగే ది ఇంటర్సెప్ట్ మేడ్ బై ద సర్కిల్ ఆన్ ఎక్స్ వై యాక్సిస్ మీద ఎలా ఉంటుంది సర్కిల్ ఈక్వేషన్. అలాగే ది సర్కిల్ టచెస్ ది ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ మీద ఆ సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో మనం ఆ టాపిక్స్ గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. అయితే ఈరోజు
ఈరోజు వచ్చేటప్పటికల్లా ఫస్ట్ టాపిక్లో సర్కిల్ ఈక్వేషన్ అనేది పాసింగ్ ద 2 పాయింట్స్ అయ్యి, అలాగే ఆ సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఆ లైన్ మీద ఉంటే కనుక ఆ సర్కిల్ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ది పాయింట్ దేని గుండా పాస్ అవ్వాలంటే ఇక్కడ 2, -3 గుండా పాస్ అవ్వాలి. అండ్ ఇంకో పాయింట్ వచ్చేటప్పటికల్లా -4, 5 గుండా పాస్ అవ్వాలి. అండ్ హ్యావింగ్ ది సెంటర్ ఆన్ లైన్ 4x + 3y + 1 = 0 అవ్వాలి. అయితే మనం దీన్ని డయాగ్రమాటికల్గా ఎలా చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు దిస్ ఈజ్ సర్కిల్ ఈక్వేషన్. ఆ సర్కిల్ మీద పాస్ అయ్యే పాయింట్స్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఒక పాయింట్ వచ్చేసి 2, -3 ఇచ్చారు. అలాగే ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికల్లా మనకి -4, 5 ఇచ్చారు. అలాగే ఆ సర్కిల్ యొక్క సెంటర్ అనేది మనకి దేని గుండా పాస్ అవ్వాలి అంటున్నారంటే ఇక్కడ 4x + 3y + 1 = 0 గుండా పాస్ అవ్వాలి అంటున్నారు. అంటే ఆ లైన్ మనం ఇదిగా తీసుకుంటే కనుక అంటే ఇక్కడ మనకి ఈ లైన్ అనేది ఏంటంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ గుండా పాస్ అవుతుంది. కాబట్టి మనం ఈ లైన్ ఏమంటారంటే ఇక్కడ 4x + 3y + 1 = 0 అవుతుంది. అంటే ఈ లైన్ అనేది మనకి ఈ సర్కిల్ యొక్క సెంటర్ గుండా పాస్ అవుతుంది. కాబట్టి ఈ సెంటర్ మనకి ఏమవుతుందంటే సర్కిల్ ఈక్వేషన్ యొక్క సెంటర్ ఏమవుతుంది అంటే మనకి -g, -f అవుతుంది. అంటే x² + y² + 2gx + 2fy + c = 0 అయితే కనుక అది మనకి ఏంటంటే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్. కాబట్టి ఆ సర్కిల్ ఈక్వేషన్ యొక్క సెంటర్ ఏమవుతుందంటే మనకి -g, -f అవుతుంది. అయితే ఆ -g, -f కూడా మనకి ఏ లైన్ పాస్ అవుతుందంటే ఇక్కడ 4x + 3y + 1 = 0 అనే లైన్ పాస్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఈ లైన్ని 4x + 3y + 1 = 0గా తీసుకున్నాము. అంటే ఈ లైన్ మీద ఈ పాయింట్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం. అంటే సెంటర్ లై ఆన్ దిస్ లైన్ అవుతుంది అనమాట. అయితే దీన్ని సొల్యూషన్లో ఎలా ఇచ్చామో చూద్దాం. ఇక్కడ లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్, అంటే మనం ఇక్కడ కనుక్కోవాల్సిన సర్కిల్ని మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడ x² + y² + 2gx + 2fy + c = 0 అంటున్నాం. అంటే మనకి ఇక్కడ కావాల్సిన సర్కిల్ని మనం కనుక్కోవాల్సిన సర్కిల్ని మనం ఇక్కడ ఏమనుకుంటున్నామంటే x² + y² + 2gx + 2fy + c = 0 అనుకుంటున్నాం. అంటే దాన్ని మనం ఈక్వేషన్ 1 కింద తీసుకుంటున్నాము. అయితే మనకి సర్కిల్ అనేది ఏంటంటే ఇక్కడ x² + y² + 2gx + 2fy + c = 0 అనే సర్కిల్ ఇది. ఆ సర్కిల్ గుండా పాస్ అయ్యే పాయింట్ ఏంటి అనుకున్నాం అంటే ఇక్కడ 2, -3 కాబట్టి ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ది పాయింట్ 2, -3. అంటే ఈ 2, -3 అనేది మనకి ఈ సర్కిల్ గుండా పాస్ అవుతుంది. కాబట్టి అంటే ఈ పాయింట్ అనేది ఈ సర్కిల్ మీద ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ పాయింట్ని తీసుకొచ్చి ఈ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇక్కడ x, y అంటే 2, -3. ఇక్కడ x పాయింట్ x = 2, y = -3. మరి ఈ వాల్యూస్ని తీసుకొచ్చి మనం సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఇక్కడ x = 2 కాబట్టి 2² అంటే 4 అవుతుంది. ప్లస్ y వాల్యూ -3 కాబట్టి ఇక్కడ -3² అంటే +9 అవుతుంది. అయితే కనుక నెక్స్ట్ ఇక్కడ 2gx అన్న అంటే 2g × x వాల్యూ ఇక్కడ 2 కాబట్టి 2g × 2 ఎంత అవుతుందంటే 4g అవుతుంది. అలాగే ఇక్కడ y వాల్యూ -3 కాబట్టి 2f × -3 అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ -6f అవుతుంది. ప్లస్ c = 0 అవుతుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ 4g - 6f + c = ఇక్కడ 9 + 4 13 అవుతుంది. అంటే ఇక్కడ మనకి 13 అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇలా ఈక్వల్ టుకి కాబట్టి దాన్ని మనం రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుందంటే -13 అవుతుంది. మనం దాన్ని ఏమంటామంటే ఈక్వేషన్ 2గా తీసుకుంటాము. అలాగే మనకి ఇంకో పాయింట్ దేని గుండా పాస్ అవుతుంది అన్నామంటే ఇక్కడ -4, 5 గుండా పాస్ అవుతుంది. కాబట్టి ఆ పాయింట్ మళ్ళీ దేని మీద ఉంది అక్కడ మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ మీద ఉంది. కాబట్టి మళ్ళీ ఆ పాయింట్ని తీసుకొచ్చి మళ్ళీ దాని మీద సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ x = ఎంత అవుతుందంటే -4 అవుతుంది. అలాగే y = ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ 5 అవుతుంది. ఇప్పుడు x అంటే ఇక్కడ -4 కాబట్టి మనం ఈ పాయింట్ని కూడా తీసుకొచ్చి అంటే x, y వాల్యూని మనం దేనిలో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. అయితే ఇక్కడ x = -4 కాబట్టి -4² అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ 16 అవుతుంది. అలాగే ఇక్కడ y = 5 కాబట్టి 5² అంటే 25 అవుతుంది. 2g × x అన్నాం అంటే x వాల్యూ ఇక్కడ -4 కాబట్టి -8g అవుతుంది. ప్లస్ 2f × y అంటున్నాం. ఇక్కడ y వాల్యూ 5 కాబట్టి 5 2 = 10f ప్లస్ c = 0 అవుతుంది. అంటే మనం ఈ పాయింట్ని సర్కిల్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఈ లైన్ ఈక్వేషన్ ఫామ్ అయ్యింది. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే కనుక ఇక్కడ -8g + 10f ప్లస్ c = అంటే 16 + 25 అనేది +41 అవుతుంది. అది ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దాన్ని మనం రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుందంటే పాజిటివ్ వాల్యూ కాస్త రైట్ సైడ్కి వస్తే నెగిటివ్ వాల్యూ అవుతుంది కాబట్టి -41 అవుతుంది. మనం దాన్ని ఈక్వేషన్ 3 కింద తీసుకున్నాము.
అలాగే మనకి ఇంకేమి ఇచ్చారంటే అక్కడ హ్యావింగ్ ది సెంటర్ ఆన్ ది లైన్ అంటే 4x + 3y + 1 = 0 అంటే ఈ లైన్ మీద ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఉంటుంది అన్నాం కాబట్టి ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఏమవుతుందంటే ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఏమవుతుంది ఇక్కడ -d, -f కాబట్టి -d, -f అనేది ఏ లైన్ మీద ఉందంటే ఇక్కడ 4x + 3y + 1 = 0 లైన్ మీద ఉంది కాబట్టి అంటే x, y అంటే ఏమవుతుందంటే ఇక్కడ x -g అవుతుంది. అలాగే y ఏమవుతుంది ఇక్కడ -f అవుతుంది. ఆ x, y వాల్యూస్ మనం దేనిలో పెట్టాలి అంటే సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి అంటే మనకి దేనిలో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇక్కడ మనకి x -g అండ్ y -fని మనం ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఏమవుతుందంటే ఇక్కడ 4 × x వాల్యూ అంతే ఇక్కడ -g కాబట్టి -g ప్లస్ 3 × y వాల్యూ ఇక్కడ -f కాబట్టి -f ప్లస్ 1 = 0 అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి మనం ఈ సర్కిల్ ఈక్వేషన్స్ ఏంటో రాసుకున్నాము. సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ అంటే ఇక్కడ 4g - 6f ప్లస్ c -13. అలాగే థర్డ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి ఏమొచ్చింది మనకి ఇక్కడ -8g ప్లస్ 10f ప్లస్ c -41. ఇప్పుడు మన ఈ 2 లైన్ ఈక్వేషన్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్ వచ్చేటప్పటికల్లా ఏమవుతుందో ఇక్కడ చూద్దాం. అంటే మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఏమొస్తుందంటే ఇక్కడ -4g సింప్లిఫై చేసినట్లయితే కనుక అక్కడ మనకి -4g -3f -1 + 1 = 0 అవుతుంది. ఇప్పుడు దీనిలో మైనస్ కామన్ తీస్తే కనుక 4g + 3f -1 = 0 అవుతుంది. మనం దీన్ని 4గా తీసుకుంటాం ఈక్వేషన్. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ సెకండ్ అలాగే సర్కిల్ మన లైన్ ఈక్వేషన్ ఇక్కడ ఎంత వచ్చిందంటే 3 వచ్చింది. అంటే సెకండ్ లైన్ ఈక్వేషన్ ఇది, థర్డ్ లైన్ ఈక్వేషన్ ఇది. అయితే మనకి ఈ 2 లైన్ ఈక్వేషన్లో కనుక ఈ రెండిట్లో మనకి c అనేది క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి ఏం చేయాలంటే ఈ 2 లైన్ ఈక్వేషన్స్ని మనం 2 - 3 చేయాలి. అంటే సెకండ్ లైన్ నుంచి మనం థర్డ్ లైన్ని సబ్ట్రాక్ట్ చేస్తే కనుక ఏమవుతుందంటే ఇక్కడ c వాల్యూ అనేది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ సెకండ్ లైన్ ఈక్వేషన్లో నుంచి థర్డ్ లైన్ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. సబ్ట్రాక్ట్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఈక్వేషను సెకండ్ లైన్ ఈక్వేషన్లో నుంచి మనం థర్డ్ లైన్ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సబ్ట్రాక్ట్ చేస్తుంటే కనుక ఇక్కడ మనకి ఏమవుతుందంటే వాల్యూ ఇక్కడ -8g ఉంది కాబట్టి అంటే ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాల్యూ ప్లస్ అవుతుంది. అలాగే ఇక్కడ +10f అన్నాం కాబట్టి దాని వాల్యూ ఇక్కడ మైనస్ అవుతుంది. అలాగే ఇక్కడ +c అన్నాం కాబట్టి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఈ వాల్యూ మైనస్ అవుతుంది. అంటే ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే కనుక ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ 4g + 8g అంటే ఎంత వస్తుంది ఇక్కడ టోటల్గా 12g వస్తుంది. అలాగే ఇక్కడ -6f -10f అంటే -16f అవుతుంది. ఇక్కడ +c అలాగే -c క్యాన్సిల్ అయితే వాల్యూ ఎంత వస్తుంది అంటే ఇక్కడ వాల్యూ టోటల్గా వాల్యూ 0 అవుతుంది. అలాగే ఈక్వల్ టు ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ అంటే -13 ఇక్కడ -41 ఉంది కాబట్టి ఆ -41 అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ -41ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక +41 అవుతుంది. ఇక్కడ అలాగే ఈ 13 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక +13 అవుతుంది ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే ఇక్కడ వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఆ వాల్యూని నెగిటివ్ కింద తీసుకుంటే కనుక సబ్ట్రాక్ట్ చేసినట్టయితే కనుక -41 + 13 -41 + 13 అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ ఇక్కడ మీకు -28 = 0 అవుతుంది. అంటే మీకు టోటల్గా ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ 12g -16f -28 = 0 అవుతుంది. అంటే సెకండ్ ఈక్వేషన్లో నుంచి మనం థర్డ్ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే కనుక మనకి ఏ ఈక్వేషన్ వస్తుందంటే లైన్ ఈక్వేషన్ 12g -16f -28 = 0 అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఈక్వేషన్. అయితే మనం దీనిలో ఏం చేయొచ్చు చూడండి. ఇక్కడ 4 కామన్ తీస్తే కనుక ఈ లైన్లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 12లో 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3g. అలాగే 16 అనేది 4 టేబుల్ 16లో 4 టైమ్స్ పోతుంది కాబట్టి -4f. అలాగే 4 టేబుల్ 28లో 7 టైమ్స్ పోతుంది కాబట్టి 3g -4f -7 = 0 అవుతుంది. మనం దీన్ని ఏమనుకున్నామంటే ఇక్కడ ఈక్వేషన్ 5 కింద తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనము సాల్వింగ్ 4 and 5 అన్నాం. అంటే సాల్వింగ్ 4 and 5 అంటే మనకి ఫోర్త్ ఈక్వేషన్ ఆల్రెడీ ఏమొచ్చిందంటే ఇక్కడ 4g + 3f -1 = 0 వచ్చింది. అలాగే ఫిఫ్త్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే ఇక్కడ 3g -4f -7 = 0 వచ్చింది. ఇప్పుడు మనం ఈ 2 లైన్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే కనుక మనకి ఏమొస్తాయంటే ఇక్కడ వాల్యూస్ g, f వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం ఈ 2 లైన్స్ని ఎలా సాల్వ్ చేయాలంటే yc xy మెథడ్లో సాల్వ్ చేద్దాం.
YCXY మెథడ్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ y కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ 3 కాబట్టి y కోఎఫిషియంట్ 3 అవుతుంది. అలాగే నెక్స్ట్ కాన్స్టెంట్ ఏమవుతుంది ఇక్కడ -1 కాబట్టి -1. అలాగే x కోఎఫిషియంట్ ఇక్కడ 4 కాబట్టి 4 అవుతుంది. అలాగే y కోఎఫిషియంట్ ఇక్కడ 3 కాబట్టి ఇక్కడ 3 అవుతుంది. అంటే ఈ లైన్ 4 యొక్క కోఎఫిషియంట్స్ రాసుకున్నాము. అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ లైన్ యొక్క కోఎఫిషియంట్స్ ఏమవుతాయంటే ఇక్కడ y కోఎఫిషియంట్ -4 అవుతుంది కాబట్టి ఇక్కడ -4 తీసుకున్నాము. అలాగే కాన్స్టెంట్ ఇక్కడ -7 తీసుకున్నాము. అలాగే x యొక్క కోఎఫిషియంట్ 3 కాబట్టి ఇక్కడ 3 తీసుకున్నాము. అలాగే ఇక్కడ y కోఎఫిషియంట్ -4 కాబట్టి -4 తీసుకున్నాము. ఇప్పుడు మనకి YCXY మెథడ్ దీనికి అప్లై చేస్తే కనుక అంటే దీనికి ఎలా చేయాలంటే ఇక్కడ AD - BC అంటే ABC ఆల్రెడీ మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నారు కాబట్టి ఇక్కడ మీకు ఈజీగానే ఉంటుంది. అయితే దీన్ని ఎలా చేయాలంటే ఇక్కడ ABCD అనుకుంటే కనుక మనం దీన్ని AD - BC అప్లై చేయాలి. AD - BC ఈ కండిషన్ అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ AD - BC అన్నాం. AD అంటే ఇక్కడ -21 BC అంటున్నాం. ఇక్కడ BC వాల్యూ ఎంత వస్తుందంటే ఇక -4 × -1 +4 కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ -4 అవుతుంది. అలాగే ఇక్కడ మళ్ళీ దీనికి AD - BC అప్లై చేసినట్లయితే కనుక -1 × 3 ఏమవుతుందంటే ఇక్కడ -3 అవుతుంది. అలాగే ఇక్కడ -BC అన్నాం. -BC అంటే ఇక్కడ ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది. అలా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ 28 అవుతుంది. అంటే -3 + 28 అవుతుంది. ఈక్వల్ టు కాన్స్టెంట్ వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ AD - BC అంటున్నాం. AD అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే -16 అవుతుంది. -BC అంటున్నాం. -BC అన్నప్పుడు ఇక్కడ -BC అంటే ఇక్కడ B వాల్యూ 3 అవుతుంది. అలాగే C వాల్యూ 3 అవుతుంది. అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ టోటల్గా -9 అవుతుంది. అంటే -16 -9 అవుతుంది. దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ ఎంత వస్తుందంటే వాల్యూ G by -25 అలాగే F by -3 + 28 అంటే ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ +25 అవుతుంది. ఈక్వల్ టు 1 by -16 -9 -25 అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూని దీనికి ఈక్వేట్ చేస్తాం ఇక్కడ. అలాగే ఈ వాల్యూని దీనికి ఈక్వల్ చేస్తే కనుక G by -25 ఈక్వల్ టు 1 by -25. దిస్ ఇంప్లైస్ G ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ వాల్యూ -25 by -25 క్యాన్సిల్ చేస్తే కనుక ఇక్కడ G ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది వాల్యూ 1 అవుతుంది. అలాగే Fని దీనికి ఈక్వల్ చేసినట్లయితే కనుక F by 25 ఈక్వల్ టు 1 by -25 అంటే F ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ 25 by -25 క్యాన్సిల్ చేస్తే F ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ -1 అవుతుంది. F వాల్యూ -1. అయితే ఇక్కడ మనకి G వాల్యూ వచ్చింది, F వాల్యూ తెలిసింది. అయితే మనకి ఇక్కడ C వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు G వాల్యూ F వాల్యూ తెలిసినప్పుడు మనకు C వాల్యూని మనకు పైన వచ్చిన ఈక్వేషన్స్లో దేనిలో అయినా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ G, F వాల్యూని మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. ఇక్కడ ఈక్వేషన్ 2 అనేది ఏమవుతుందంటే ఇక్కడ 4G - 6F ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు -13. ఇది ఈక్వేషన్ 2. ఈ ఈక్వేషన్ 2లో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ G, F వాల్యూస్ని ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ G వాల్యూ ఎంత అంటే 1 -6 × F వాల్యూ -1 ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు -13. 4 + 6 ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు -13 అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 10 అవుతుంది. 10 + C ఈజ్ ఈక్వల్ టు -13. C ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే ఇక్కడ -13 -10 అంటే ఎంత వస్తుందంటే వాల్యూ -23 అవుతుంది. ఇది C వాల్యూ అవుతుంది. దేర్ఫోర్ మనకి ఇక్కడ G వాల్యూ తెలుసు, F వాల్యూ తెలుసు, C వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ -23 వచ్చింది. కాబట్టి ఈ G, F, C వాల్యూస్ని మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. ఈక్వేషన్ 1 ఏంటంటే మనకి ఇక్కడ x² + y² + 2gx + 2fy ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి సర్కిల్ ఈక్వేషన్ 1. మనం కనుక్కోవాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఇదే కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ G, F, C వాల్యూస్ని మనం ఈ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. x² + y² ప్లస్ 2 × G వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకి 1 కాబట్టి 1 × x ప్లస్ 2 ×
ఎఫ్ వాల్యూ -1 ఇంటూ వై, సి వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి -23 కాబట్టి ఇక్కడ -23. మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ x² ప్లస్ y² ప్లస్ 2x మైనస్ అంటే మైనస్ ఇంటూ ప్లస్ -2y -23 = 0. మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ x² ప్లస్ y² ప్లస్ 2x మైనస్ 2y -23 = 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఇదే కాబట్టి మనం కనుక్కున్నాం ఇక్కడ. ఇది 7 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాము. సెకండ్ ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హూస్ సెంటర్ లైస్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ ది -2, 3 అండ్ 4, 5. ఇక్కడ ఏమంటున్నారంటే ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కనుక్కోవాలి. ఆ సెంటర్ అనేది దేని మీద ఉండాలంటే లై ఆన్ ది ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలి అంటున్నారు. అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ దేని గుండా పాస్ అవ్వాలి అంటే ఇక్కడ -2, 3 అండ్ 4, 5 గుండా పాస్ అవ్వాలి. అయితే ఇక్కడ సెంటర్ లైస్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ అంటున్నాం. సెంటర్ లైస్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ అంటే మనకి డయాగ్రమెటికల్గా చూసినట్లయితే కనుక సెంటర్ అనేది మనకి దేని మీద ఉండాలంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలి అంటున్నాం. అంటే సర్కిల్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నట్లయితే కనుక సెంటర్ ఏమవుతుందంటే మనకి జనరల్ ఈక్వేషన్ యొక్క సెంటర్ ఏమవుతుందంటే -g, -f అవుతుంది. ఇక్కడ సెంటర్ అనేది లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అయితే కనుక y కోఆర్డినేట్ ఆఫ్ ద సెంటర్ అనేది =0 అవ్వాలి. అంటే ద y కోఆర్డినేట్ ఆఫ్ ద సెంటర్ అంటే y కోఆర్డినేట్ మీద పాయింట్ ఏంటి ఇక్కడ మనకి -f కాబట్టి -f అనేది మనకి ఏమవ్వాలంటే ఇక్కడ 0కి ఈక్వల్ అవ్వాలి. అంటే f = 0 అవుతుంది. మళ్ళీ ఒకసారి నేను దీన్ని మళ్ళీ రివైజ్ చేస్తాను. ది సెంటర్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అంటున్నాం. అంటే సెంటర్ అనేది మనకి ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలి అంటే కనుక y కోఆర్డినేట్ ఆఫ్ ద సెంటర్ అనేది =0 అవ్వాలి. అంటే ఇక్కడ y కోఆర్డినేట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ -f కాబట్టి ఆ -f అనేది 0కి ఈక్వల్ అవ్వాలి. అంటే -f = 0 కాబట్టి ఇక్కడ f = 0 అవుతుంది. మనం ఆ కండిషన్ యూజ్ చేస్తాం. అలాగే సర్కిల్ ఈక్వేషన్ అనేది పాసింగ్తో దేని గుండా పాస్ అవ్వాలంటున్నారు ఇక్కడ -2, 3 గుండా పాస్ అవ్వాలి అండ్ 4, 5 గుండా పాస్ అవ్వాలి. కాబట్టి సర్కిల్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. అలాగే మనకి ఏమి ఇచ్చారంటే సెంటర్ లై ఆన్ ది ఎక్స్ యాక్సిస్. ఈ 3 కండిషన్స్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ మన సర్కిల్ కనుక్కోవాల్సిన సర్కిల్ మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. దీని సర్కిల్ ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. మన కనుక్కోవాల్సిన సర్కిల్ ఈక్వేషన్ మనం ఇక్కడ 1 అనుకుంటున్నాము. అలాగే ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ మనకి సర్కిల్ యొక్క సెంటర్ ఏం తెలుసు అంటే ఇక్కడ మనకి సర్కిల్ యొక్క సెంటర్ -g, -f అని తెలుసు. అది దేని మీద ఉండాలి అంటున్నారంటే లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అయితే కనుక మనం ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ y కోఆర్డినేట్ పాయింట్ అనేది 0కి ఈక్వల్ అవ్వాలి అన్న. అంటే -f = 0 కాబట్టి ఇక్కడ మనం f = 0గా తీసుకున్నాము. అలాగే ఇక్కడ ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ -2, 3 అంటే ఈ పాయింట్ అనేది మనకి దేని మీద ఉందంటున్నామంటే ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ మీద ఉందంటున్నాం కాబట్టి ఇక్కడ -2, 3 మీద ఉంది. అలాగే ఇంకొక పాయింట్ ఏం తీసుకున్నా ఇక్కడ 4, 5 అనేది ఈ సర్కిల్ గుండా పాస్ అవ్వాలి అంటున్నాం. కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ -2, 3 గుండా పాస్ అవుతే కనుక అంటే ఏం చేయాలంటే ఇక్కడ అంటే x = ఏమవుతుంది ఇక్కడ -2 అవుతుంది. అలాగే y = 3 అవుతుంది. ఈ x, y వాల్యూస్ని మనం ఏం చేస్తామంటే సర్కిల్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ x వాల్యూ -2 కాబట్టి 4 అవుతుంది. ప్లస్ y² అంటే 3² కాబట్టి 9 అవుతుంది. అలాగే 2g ఇంటూ x వాల్యూ -2 కాబట్టి -4g అవుతుంది. అలాగే 2f ఇంటూ y వాల్యూ 3 కాబట్టి 6f అవుతుంది. ప్లస్ c = 0 అవుతుంది. మనం దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే కనుక ఇక్కడ -4g ప్లస్ 6f ప్లస్ c ప్లస్ 13 = 0 అవుతుంది. అయితే మనకు ఆల్రెడీ పైన f = 0 కనుక్కున్నాం వాల్యూని. అయితే f = 0 అని మనం ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ -4g అంటే ఇక్కడ మనకి f వాల్యూ అనేది 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక -4g ప్లస్ c ప్లస్ 13 = 0 అవుతుంది. అంటే f = 0 అని మనం ఈ లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక -4g ఈ వాల్యూ 0 అవుతుంది. ప్లస్ c ప్లస్ 13 = 0 అవుతుంది. మనం దీన్ని ఏమంటున్నామంటే లైన్ ఈక్వేషన్ 2గా తీసుకుంటున్నాము. -4g ప్లస్ c ప్లస్ 13 = 0 ఇది లైన్ ఈక్వేషన్ 2 అనుకుందాం. అలాగే ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ 4, 5 అనేది మనకు దేని గుండా పాస్ అవ్వాలంటున్నారు సర్కిల్ గుండా పాస్ అవ్వాలి కాబట్టి అది కూడా దేని మీద ఉంటుందంటే ఈ సర్కిల్ మీద ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ మనం ఏం చేస్తామంటే ఆ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక x = ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ 4 అవుతుంది. అలాగే y వాల్యూ వచ్చేది అక్కడ 5 అవుతుంది. కాబట్టి ఇక్కడ x, yని ఏం చేస్తామంటే ఈ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాము.
అంటే ఇక్కడ x ఈక్వల్ టు 4 కాబట్టి 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. అలాగే y వాల్యూ 5 కాబట్టి 5 స్క్వేర్ అంటే 25 అవుతుంది. అలాగే 2g ఇంటూ x వాల్యూ 4 కాబట్టి 8g అవుతుంది. ప్లస్ 2f ఇంటూ y వాల్యూ 5 కాబట్టి ఇక్కడ 10f అవుతుంది. ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అయితే ఇక్కడ ఎంత వస్తుంది, దీన్ని సింప్లిఫై చేస్తే కనుక 8g ప్లస్ 10f ప్లస్ c 16 ప్లస్ 25 అంటే ప్లస్ 41 అవుతుంది, ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం అలాగే సబ్స్టిట్యూట్ f ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ఇందాక లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక, అంటే f ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఎలా ఉంటుందో చూద్దాం. f ఈజ్ ఈక్వల్ టు 0 అని ఆ లైన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక 8g ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 41 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనం దీని ఏమనుకుంటామంటే ఇక్కడ లైన్ ఈక్వేషన్ 3గా అనుకున్నాము. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ మనకి g వాల్యూ ఉంది, c వాల్యూ, g c కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయి. అలాగే సెకండ్ లైన్ ఈక్వేషన్లో కూడా g c కాన్స్టెంట్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని డైరెక్ట్గా yc xy మెథడ్లో సాల్వ్ చేయొచ్చు. అయితే సాల్వింగ్ 2 and 3 అంటే 2 3ని మనం yc xy మెథడ్లో సాల్వ్ చేస్తున్నాము. అయితే లైన్ 2లో yc xy అంటే ఏమొస్తుందంటే ఇక్కడ g c కాన్స్టెంట్, అలాగే ఇక్కడ y కోఎఫిషియంట్ అంటే లైన్ 2లో 1 అవుతుంది. అలాగే కాన్స్టెంట్ అంటే 13 అవుతుంది. అలాగే x కోఎఫిషియంట్ ఇక్కడ -4 అవుతుంది. అలాగే ఇక్కడ y కోఎఫిషియంట్ వచ్చేటప్పటికల్లా c అంటే ఇక్కడ c కోఎఫిషియంట్ వచ్చేటప్పటికల్లా 1 అవుతుంది. అయితే మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ gc కాన్స్టెంట్ కాబట్టి మనం దీన్ని ad మైనస్ bcలో చేస్తాము. ad మైనస్ bc, ఇక్కడ ad మైనస్ bc అంటే ఏమవుతుందంటే ఇక్కడ 41 అంటే 1 ఇంటూ 41 మైనస్ bc అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే -13 అవుతుంది. అలాగే c బై ad మైనస్ bc అంటే 13 ఇంటూ 8 144 అవుతుంది. ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంది, అలా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ 41 ఇంటూ 4 ఎంత అవుతుంది అంటే ఇక్కడ 164 అవుతుంది, ఈక్వల్ టు 1 బై ad మైనస్ bc అప్లై చేస్తే కనుక ఇక్కడ -4 -8 అవుతుంది, అంటే -4 -8 వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కొంచెం సింప్లిఫై చేసినట్లయితే కనుక g బై 41 మైనస్ 13 28 అవుతుంది. అలాగే c బై 144 ప్లస్ 164 ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక 268 అవుతుంది, ఈక్వల్ టు 1 బై -4 -8 -12 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే కనుక g ఈజ్ ఈక్వల్ టు 28 బై అంటే g టర్మ్ని కాన్స్టెంట్ టర్మ్కి ఈక్వల్ చేస్తాం. అలాగే cని ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే కనుక g ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ g బై 28 ఈజ్ ఈక్వల్ టు 1 బై -12 అంటే g ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే ఇక్కడ 28 బై -12 4 టేబుల్ దీనిలో 7 టైమ్స్ దీనిలో 3 టైమ్స్ అంటే g ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ -7/3 అవుతుంది. అలాగే c ఈజ్ ఈక్వల్ టు అంటే c బై 268 ఈజ్ ఈక్వల్ టు 1 బై -12 అంటే c ఈజ్ ఈక్వల్ టు 268 బై -12 అంటే 4 టేబుల్ దీనిలో 67 టైమ్స్ అలాగే దీనిలో 3 టైమ్స్ పోతే c వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ -67/3 అవుతుంది. అండ్ మనం ఆల్రెడీ f వాల్యూ పైన కనుక్కున్నాం కాబట్టి అక్కడ f ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే మనకి ఇక్కడ g వాల్యూ తెలుసు, f వాల్యూ తెలుసు, c వాల్యూ తెలుసు. మనకి ఇప్పుడు వచ్చిన g f c వాల్యూస్ని తీసుకెళ్ళి మనం ఏం చేయాలంటే రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఇక్కడ x² ప్లస్ y² 2g ఇంటూ x వాల్యూ వచ్చేటప్పటికల్లా ఇక్కడ g వాల్యూ వచ్చేటప్పటికల్లా -7/3 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ f వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి 0 కాబట్టి 0 ఇంటూ y ప్లస్ c వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి ఇక్కడ -67/3 అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ x² ప్లస్ y² మైనస్ 14x/3 ఈ టోటల్ వాల్యూ 0 అయిపోతుంది, -67/3 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి 3కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ 3x² ప్లస్ 3y² మైనస్ 14x
-67 ఈక్వల్ టు 0 అవుతుంది. డినామినేటర్ వాల్యూ రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక వాల్యూ 0 అవుతుంది కాబట్టి ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందో చూద్దాం. సబ్స్టిట్యూట్ g, f, c వాల్యూని ఈక్వేషన్ 1లో పెట్టినట్టయితే కనుక మనకు వి గెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏమొచ్చిందంటే ఇక్కడ 3x² + 3y² - 14x - 67 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ఇది కూడా 7 మార్క్స్కి ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం వచ్చేటికల్లా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ ఈజ్. అంటే ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ అనేది మనకి 3 పాయింట్స్ గుండా పాస్ అయితే కనుక, అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేది ఇక్కడ 3,4, అలాగే సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికల్లా 3,2, అలాగే థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ మనకి 1,4. అంటే సర్కిల్ ఈక్వేషన్ అనేది దీనికి 3 పాయింట్స్ గుండా పాస్ అయితే కనుక ఆ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇక్కడ మనం ఆ పాయింట్స్ మనం ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ సొల్యూషన్లో లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3,4, అంటే ఫస్ట్ పాయింట్ని 3,4గా తీసుకున్నాము. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు 3,2, అలాగే సి ఈజ్ ఈక్వల్ టు మనం 1,4 సి అనుకున్నాం, అంటే సి ఈజ్ ఈక్వల్ టు 1,4 అవుతుంది. లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్, అంటే మనం కనుక్కోవాల్సిన సర్కిల్ మనం ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఈక్వేషన్ 1గా తీసుకున్నాము. అయితే ఈ సర్కిల్ ఈక్వేషన్ గుండా ఏ పాయింట్ పాస్ అవ్వాలంటున్నాం అంటే ఇక్కడ 3,4 అంటున్నాం కాబట్టి ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ది పాయింట్ ఏ ఆఫ్ 3,4, అంటే ఏనే పాయింట్ ఈ సర్కిల్ గుండా పాస్ అవుతుంది అంటున్నాం కాబట్టి ఇక్కడ x, y ప్లేస్లో ఏం చేస్తామంటే ఇక్కడ 3,4ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక హియర్ x వాల్యూ ఈజ్ 3 కాబట్టి 3² అంటే 9 అవుతుంది, ప్లస్ y వాల్యూ 4 కాబట్టి 4² అంటే 16 అవుతుంది, ప్లస్ 2g ఇంటూ x వాల్యూ 3 కాబట్టి 6g అవుతుంది, ప్లస్ 8f ఇంటూ y వాల్యూ 4 కాబట్టి ఇక్కడ ఎంత వస్తుందంటే ఇక్కడ 8f అవుతుంది, ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ 6g + 8f + c ఈజ్ ఈక్వల్ టు 9 + 16 25 అవుతుంది. దాని రైట్ సైడ్ తీసుకొస్తే కనుక -25 అవుతుంది. మనం దీన్ని ఏమనుకుంటున్నామంటే ఈక్వేషన్ 2 అనుకుంటున్నాం. మనకి ఈక్వేషన్ 2 ఏమొచ్చిందంటే ఇక్కడ 6g + 8f + c ఈజ్ ఈక్వల్ టు -25. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. అలాగే మనకి నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ 3,2 ఇచ్చారు. ఆ 3,2 అనేది ఏమవ్వాలంటే ఈ ఈక్వేషన్ గుండా పాస్ అవుతుంది కాబట్టి అక్కడ ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ది పాయింట్ బి ఆఫ్ 3,2, అంటే 3,2 అనేది ఈ సర్కిల్ గుండా పాస్ అవుతుంది కాబట్టి మనం ఈ పాయింట్ని తీసుకొచ్చి సర్కిల్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది కాబట్టి ఈ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 3² అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ 9 అవుతుంది, ప్లస్ y² అంటే 2² వాల్యూ 4 అవుతుంది, ఇక్కడ ప్లస్ 2g ఇంటూ x వాల్యూ 3 కాబట్టి 6g అవుతుంది. అలాగే 2f ఇంటూ y అంటే ఇక్కడ 2 కాబట్టి 4f అవుతుంది, ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ 6g + 4f + c + 13 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ కాన్స్టెంట్ అని రైట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే కనుక మనకి ఇక్కడ -13 అవుతుంది. అంటే ఆ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇక్కడ 6g + 4f + c ఈజ్ ఈక్వల్ టు -13 అవుతుంది. మనం దీన్ని లైన్ ఈక్వేషన్ 3 కింద తీసుకున్నాము. 6g + 4f + c ఈజ్ ఈక్వల్ టు -13. ఇది లైన్ ఈక్వేషన్ 3 అవుతుంది. అలాగే ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ థర్డ్ పాయింట్ ఏంటి ఇక్కడ 1,4 కాబట్టి ఆ 1,4 అని కూడా లై ఆన్ ది సర్కిల్ కాబట్టి ఆ 1,4 మనం ఏం చేస్తామంటే సర్కిల్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాము. సబ్స్టిట్యూట్ చేస్తే కనుక అది x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి ఆ వాల్యూస్ని మనం సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఎంత వస్తుందంటే ఇక్కడ x² అంటే 1² కాబట్టి 1 అవుతుంది, అలాగే ప్లస్ y² అంటే 4² 16 అవుతుంది, ప్లస్ 2g ఇంటూ x వాల్యూ 1 కాబట్టి 2g అవుతుంది, అలాగే 2fy అన్నాం, అంటే y అంటే ఇక్కడ 4 కాబట్టి 4 2 = 8f అవుతుంది, ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ 2g + 8f + c + 17 ఈక్వల్ టు 0 అవుతుంది. ఆ +17 అనేది కాన్స్టెంట్ టర్మ్ని రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక -17 అవుతుంది. అక్కడ ఫోర్త్ ఈక్వేషన్ వచ్చేటప్పటికల్లా మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ 2g + 8f + c ఈజ్ ఈక్వల్ టు -17 వచ్చింది. ది ఈక్వేషన్ 4 అనుకున్నాం. అంటే సర్కిల్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ కింద పాస్ అయితే కనుక మనకి ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4 అంటే 3 లైన్ ఈక్వేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఈ 3 లైన్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే కనుక మనకి జిఎఫ్సి వాల్యూస్ వస్తాయి. ఆ జిఎఫ్సి వాల్యూస్ మనం ఏం చేస్తామంటే రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి జిఎఫ్సి వాల్యూస్ని కనుక్కోవాలంటే కనుక ఏదైనా 2 ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే మనకి అక్కడ జిఎఫ్సి వాల్యూస్ వస్తాయి కాబట్టి ఇక్కడ నేను
ఈక్వేషన్ 2లో నుంచి ఈక్వేషన్ 3ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఈక్వేషన్ 2 అనేటప్పటికల్లా ఏమవుతుందంటే 6g ప్లస్ 8f ప్లస్ c -25. అలాగే థర్డ్ ఈక్వేషన్ లైన్ ఈక్వేషన్ వచ్చేటప్పటికల్లా 6g ప్లస్ 4f ప్లస్ c -13. అయితే ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే కనుక అంటే ఈక్వేషన్ 2లో నుంచి ఈక్వేషన్ 3ని మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే కనుక ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు లైన్ ఈక్వేషన్ 2లో నుంచి మనం లైన్ ఈక్వేషన్ 3ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి కోఎఫిషియంట్ సైన్ అనేది పాజిటివ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే నెగిటివ్ తీసుకున్నాము. అలాగే పాజిటివ్ నెగిటివ్ అవుతుంది, అలాగే పాజిటివ్ నెగిటివ్ అవుతుంది, అలాగే నెగిటివ్ ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఆ సైన్స్ తీసుకున్నాము ఇక్కడ. ఇప్పుడు దీనిలో చేసినప్పుడల్లా ఇక్కడ ప్లస్ 6g మైనస్ 6g క్యాన్సిల్ అయితే ఇక్కడ 0 అవుతుంది. అలాగే 8f మైనస్ 4f అనేది సబ్ట్రాక్ట్ చేస్తే కనుక 4f వస్తుంది. ఇక్కడ ప్లస్ c మైనస్ c క్యాన్సిల్ అయితే 0 అవుతుంది. ఈక్వల్ టు -25 ప్లస్ 13. -25 ప్లస్ 13 అంటే సబ్ట్రాక్ట్ చేస్తే కనుక -12 అవుతుంది. అలాగే 4f ఈజ్ ఈక్వల్ టు -12. f ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -12/14 -12/4 అవుతుంది. దీన్ని క్యాన్సిల్ చేస్తే కనుక 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే f ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ -3 అవుతుంది. దిస్ ఈజ్ f వాల్యూ. నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఈక్వేషన్ 3లో నుంచి ఈక్వేషన్ 4ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఈక్వేషన్ 3 అంటే ఏంటి ఇక్కడ 6g ప్లస్ 4f ప్లస్ c ఈక్వల్ టు -13. అలాగే ఈక్వేషన్ 4 ఏంటంటే ఇక్కడ 2g ప్లస్ 8f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -17. ఈ రెండింటిని సాల్వ్ చేస్తున్నాను ఇక్కడ. ఈక్వేషన్ 3లో నుంచి ఈక్వేషన్ 4ని సబ్ట్రాక్ట్ చేస్తే కనుక అంటే ఏమవుతాయంటే ఇక్కడ ఈక్వేషన్లో సైన్స్ చేంజ్ అవుతాయి కాబట్టి ప్లస్ 2g కాబట్టి ఇక్కడ మైనస్ అవుతుంది, ప్లస్ 8f కాబట్టి సైన్ చేంజ్ అయితే మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ c కాబట్టి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు సైన్ చేంజ్ అవుతుంది కాబట్టి మైనస్ అవుతుంది. ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ తీసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు 6gలో నుంచి 2g సబ్ట్రాక్ట్ చేస్తే కనుక 4g అవుతుంది. అలాగే 4f మైనస్ 8f అన్నాం. 4f మైనస్ 8f అంటే -4f. ఇక్కడ ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ చేస్తే కనుక 0 అవుతుంది. ఈక్వల్ టు -13 ప్లస్ 17. -13 ప్లస్ 17 అంటే +4 అవుతుంది. దీనిలో 4 కామన్ తీస్తే కనుక g మైనస్ f ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. బోత్ సైడ్స్ 4 క్యాన్సిల్ చేస్తే కనుక g మైనస్ f ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 5. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇక్కడ పైన f వాల్యూ వచ్చింది కాబట్టి f వాల్యూని మనం ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఏమొస్తుందంటే ఇక్కడ g వాల్యూ వస్తుంది. దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ. సబ్స్టిట్యూట్ f ఈజ్ ఈక్వల్ టు -3 ఇన్ ఈక్వేషన్ 5. అంటే ఈక్వేషన్ 5లో మనం f వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాము. g మైనస్ f వాల్యూ ఇక్కడ -3 ఈక్వల్ టు 1. అంటే g ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ 1. ఇక్కడ మైనస్ మైనస్ +3 కాబట్టి రైట్ సైడ్కి వస్తే ఏమవుతుందంటే ఇక్కడ -3 అవుతుంది. అంటే g ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 1 - 3 అంటే -2 అవుతుంది. అంటే మనకి ఇప్పుడు f వాల్యూ ఎంత వచ్చింది అంటే ఇక్కడ -3 వచ్చింది. అలాగే g వాల్యూ వచ్చేటప్పటికల్లా -2 వచ్చింది. అంటే మనకి f వాల్యూ తెలుసు, g వాల్యూ తెలుసు. నెక్స్ట్ మనం c వాల్యూ కనుక్కోవాలి. అంటే మనకి g ఈజ్ ఈక్వల్ టు -2, f ఈజ్ ఈక్వల్ టు -3 వచ్చింది కాబట్టి వాల్యూస్ని మనం దేనిలో పెట్టాలంటే ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక మనకి c వాల్యూ వస్తుంది. ఇప్పుడు g, f వాల్యూస్ని మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాము. సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ 6g అన్నాం. g అంటే ఎంత వాల్యూ ఇక్కడ -2 కాబట్టి ప్లస్ 8 ఇంటూ f వాల్యూ -3 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -25 అవుతుంది. అంటే ఎంత వస్తుందంటే ఓవరాల్గా వాల్యూ ఇక్కడ -12 -24 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -25 అవుతుంది. అంటే ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ -12 -24 -36 ప్లస్ c ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ -25 అవుతుంది. అంటే c ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ -25 ప్లస్ 36. అంటే c ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 36 - 25 11 అవుతుంది. అంటే c వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ 11 వచ్చింది. దేర్ ఫోర్ మనకు కావాల్సిన g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ వచ్చినాయి. మనకి వచ్చి g, f, c వాల్యూని ఏం చేయాలంటే రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. మనకు అనుకోవాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఏమనుకున్నామంటే పైన x² + y² + 2gx + 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది సర్కిల్ ఈక్వేషన్ 1 అనుకున్నాం కాబట్టి పైన ఈ సర్కిల్ ఈక్వేషన్ మనం ఏం చేయాలంటే g, f, c వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. x² + y² ప్లస్ 2 ఇంటూ g వాల్యూ ఎంత వచ్చిందంటే అక్కడ మనకి -2 వచ్చింది ఇంటూ x ప్లస్ f వాల్యూ ఎంత వచ్చిందంటే అక్కడ మనకి -3 వచ్చింది ఇంటూ y ప్లస్ c వాల్యూ వచ్చేటప్పుడు మనకి 11 వచ్చింది ప్లస్ 11 ఈక్వల్ టు 0. అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ x² + y² -4x -6y
ప్లస్ 11 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ వచ్చింది ఇక్కడ. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 11 ఈక్వల్ టు 0 అనేది మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్. నెక్స్ట్ కాన్సైక్లిక్. కాన్సైక్లిక్ అంటే ఏంటంటే ఇఫ్ ఏ కామా బి కామా సి కామా డి ఆర్ టు బి కాన్సైక్లిక్ ఇఫ్ దీస్ పాయింట్స్ ఆర్ లై ఆన్ ఏ సేమ్ సర్కిల్. అంటే ఏంటంటే ఇక్కడ కాన్సైక్లిక్ అంటే ఏంటంటే ఏ అనే పాయింట్, బి అనే పాయింట్, సి అనే పాయింట్, డి అనే పాయింట్, ఈ 4 పాయింట్స్ కూడా సేమ్ సర్కిల్ మీద ఉంటే కనుక మనం ఆ సర్కిల్ ఏమంటామంటే కాన్సైక్లిక్ సర్కిల్స్ అంటాం. అంటే 3 పాయింట్స్ని మనం సర్కిల్ మీద ఉన్నాయని చూపించి ఆ 4th పాయింట్ అనేది కూడా ఆ సర్కిల్ మీద ఉంటే కనుక దాన్ని మనం ఏమంటామంటే కాన్సైక్లిక్ అంటాం. అంటే లై ఆన్ ఏ సేమ్ సర్కిల్. అంటే ఆ 4 పాయింట్స్ అనేవి కూడా ఆ సర్కిల్ మీద ఉంటే కనుక మనం దాన్ని ఏమంటామంటే కాన్సైక్లిక్ అంటాము. దాని మీద ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. షో దట్ ది 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అండ్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఆన్ విచ్ దే లై. 4 పాయింట్స్ ఇచ్చారు. ఆ 4 పాయింట్స్ అనేవి మనం ఏం ప్రూవ్ చేయాలంటే కాన్సైక్లిక్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఆ 4 పాయింట్స్ మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏ 1,1 ఇచ్చారు. అలాగే బి పాయింట్ 6, -6,0 ఇచ్చారు. అలాగే థర్డ్ పాయింట్ 2,2 ఇచ్చారు. అలాగే 4th పాయింట్ -2, -8 ఇచ్చారు. అంటే పాయింట్స్ అనేవి కూడా మనకి ఈ సేమ్ సర్కిల్ మీద ఉంటాయి అని ప్రూవ్ చేస్తే కనుక మనం దాన్ని ఏమంటామంటే కాన్సైక్లిక్ అంటాము. అయితే కనుక ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్స్ ఏమి ఇచ్చారో రాసుకుందాం సొల్యూషన్లో. లెట్ ద గివెన్ పాయింట్స్ బి ఏ ఈజ్ ఈక్వల్ టు 1,1, బి ఈజ్ ఈక్వల్ టు -6,0, సి ఈజ్ ఈక్వల్ టు -2,2, డి ఈజ్ ఈక్వల్ టు -2, -8. ఫస్ట్ ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ది పాయింట్ ఏ 1,1. ఇప్పుడు ఈ పాయింట్ అనేది మనకి దేని మీద ఉండాలంటే సర్కిల్ ఈక్వేషన్ 1 మీద ఉండాలి. కాబట్టి మళ్ళీ ఈ పాయింట్ తీసుకొచ్చి మనం ఏం చేయాలంటే ఈ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ 1² అనేది 1 అవుతుంది. ప్లస్ y వాల్యూ ఇక్కడ 1 కాబట్టి 1² అంటే 1 అవుతుంది. ప్లస్ 2g ఇంటూ ఎక్స్ వాల్యూ 1 కాబట్టి ఇక్కడ 2g అవుతుంది. ప్లస్ 2f ఇంటూ y వాల్యూ 1 కాబట్టి ప్లస్ 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ 2g ప్లస్ 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ -2 అవుతుంది. దాన్ని మనం ఏం తీసుకున్నామంటే ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ 2 కింద తీసుకుందాము. మనకు వచ్చిన సర్కిల్ ఈక్వేషన్ అంటే ఇక్కడ 2g ప్లస్ సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ 2g ప్లస్ 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -2 అనేది లైన్ ఈక్వేషన్ 2 అవుతుంది. అలాగే సెకండ్ పాయింట్ -6,0 అనేది లై ఆన్ ఏ సర్కిల్ కాబట్టి మళ్ళీ ఈ పాయింట్ని కూడా తీసుకొచ్చి మనం ఏం చేయాలంటే సర్కిల్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ ఎక్స్ వాల్యూ -6, y వాల్యూ 0 కాబట్టి ఈ పాయింట్ కూడా మనం సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ -6² అంటే 36 అవుతుంది. ప్లస్ y² అంటే ఇక్కడ y వాల్యూ 0 కాబట్టి ప్లస్ 0 -2g ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ -6 కాబట్టి -12g అవుతుంది. ప్లస్ 2f ఇంటూ y వాల్యూ 0 కాబట్టి 0 అవుతుంది. ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ -12g ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -36 ఈక్వల్ దాని ఈక్వేషన్ 3గా తీసుకుందాము. -12g ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -36. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికల్లా ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ సి ఆఫ్ -2, 2 అన్నాము. అంటే ఏం చేయాలంటే ఇక్కడ -2, 2ని రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఇక్కడ దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇక్కడ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఈ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక మనకి ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ది పాయింట్ సి ఆఫ్ -2, 2 అంటే -2, 2 కింద పాస్ అయితే కనుక ఇక్కడ x² అంటే -2² అంటే 4 అవుతుంది. y² అంటే 2² 4 అవుతుంది. అలాగే 2g ఇంటూ ఎక్స్ వాల్యూ -2 కాబట్టి -4g అవుతుంది. అలాగే 2fy అంటే y వాల్యూ ఇక్కడ 2 కాబట్టి 4f అవుతుంది. ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ -4g ప్లస్ 4f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ +8 అవుతుంది. ఈక్వల్ టు నుంచి రైట్ సైడ్ తీసుకొస్తే కనుక లెఫ్ట్ సైడ్ వాల్యూని కాన్స్టెంట్ వాల్యూని రైట్ సైడ్ తీసుకొస్తే కనుక ఏమవుతుందంటే ఇక్కడ -8 అవుతుంది. దీన్ని మనం ఈక్వేషన్ 4 కింద తీసుకుందాము. దిస్ ఇది లైన్ ఈక్వేషన్ 4 అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని నుంచి GFC వాల్యూస్ కనుక్కోవాలి. కాబట్టి ఏదైనా 2 ఈక్వేషన్స్ తీసుకుని ఆ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే కనుక మనకి GFC వాల్యూస్ వస్తాయి. కాబట్టి మనం ఇక్కడ ఈక్వేషన్ 2లో నుంచి ఈక్వేషన్ 3ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. మనకి ఇందాక ఈక్వేషన్ 2 ఆల్రెడీ కనుక్కున్నాం పైన 2g ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్ టు -2. అలాగే థర్డ్ లైన్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే ఇక్కడ
-12g ప్లస్ సి ఈక్వల్ టు -36 వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఎఫ్ వాల్యూ లేదు కాబట్టి ఎఫ్ వాల్యూ ప్లేస్లో మనం ఏం తీసుకుంటున్నామంటే ఇక్కడ జీరోగా తీసుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ లైన్ ఈక్వేషన్ 2లో నుంచి లైన్ ఈక్వేషన్ 3ని సబ్ట్రాక్ట్ చేస్తే కనుక అంటే ఇక్కడ లైన్ ఈక్వేషన్ 2 ఏంటంటే 2g ప్లస్ 2f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -2. అలాగే థర్డ్ ఈక్వేషన్ ఏంటంటే -12g, దీనిలో ఎఫ్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఎఫ్ వాల్యూని ఇక్కడ జీరోగా తీసుకున్నాను, ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -36 ఇచ్చారు. అయితే దీనిలో 2 ఈక్వేషన్లో నుంచి థర్డ్ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేస్తే కనుక ఇక్కడ నెగిటివ్ సైన్ కాబట్టి పాజిటివ్ అవుతుంది, ఇక్కడ పాజిటివ్ సైన్ నెగిటివ్ సైన్ అవుతుంది, అలాగే పాజిటివ్ సైన్ నెగిటివ్ సైన్ అవుతుంది, అలాగే నెగిటివ్ సైన్ ఏమవుతుందంటే పాజిటివ్ సైన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 2g ప్లస్ 12g 14g అవుతుంది. అలాగే 2f ప్లస్ 0 అంటే ప్లస్ 2f అవుతుంది. ఇక్కడ ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ చేస్తే కనుక 0 అవుతుంది, ఈక్వల్ టు ప్లస్ 36 -2 అంటే ప్లస్ 34 అవుతుంది. దీనిలో మనం 2 టేబుల్ కామన్ తీసినట్లయితే కనుక 7g ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు ఎన్ టైమ్స్ పోతుంది అంటే ఇక్కడ 17 టైమ్స్ పోతుంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 7g ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -17 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే దీనిలో 2 టేబుల్ కామన్ తీస్తున్నాను, కామన్ తీస్తే కనుక 34లో 34/2 అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది అంటే 17 కాబట్టి ఈక్వల్ టు 17 అవుతుంది. ఆ 17 మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక 7g ప్లస్ ఎఫ్ -17 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 5 అవుతుంది. మనకి వచ్చిన ఈక్వేషన్ 5 ఏంటంటే ఇక్కడ 7g ప్లస్ ఎఫ్ -17 ఈక్వల్ టు 0. ఇది ఏమవుతుందంటే ఈక్వేషన్ 5 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్లో నుంచి థర్డ్ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. మనకి ఇక్కడ ఫోర్త్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే -4g ప్లస్ 4f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -8 వచ్చింది. అలాగే దాని నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఫిఫ్త్ ఈక్వేషన్ అంటే థర్డ్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే కనుక థర్డ్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే ఇక్కడ మనకి -12g ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -36 వచ్చింది. దానిలో నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే కనుక అంటే ఫోర్త్ లైన్ ఈక్వేషన్లో నుంచి థర్డ్ లైన్ ఈక్వేషన్ మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఫోర్త్ లైన్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ -4g ప్లస్ 4f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -8. అలాగే థర్డ్ లైన్ ఈక్వేషన్ ఏంటంటే -12g ప్లస్ 0f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -36. అంటే ఈ రెండు లైన్స్ సబ్ట్రాక్ట్ చేస్తే కనుక ఇక్కడ మనకి నెగిటివ్ సైన్ పాజిటివ్ అవుతుంది, అలాగే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అవుతుంది, అలాగే పాజిటివ్ నెగిటివ్ అవుతుంది. -36 కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి కోఎఫిషియంట్ సైన్ చేంజ్ చేస్తే కనుక ప్లస్ అవుతుంది. అండ్ దీన్ని సింప్లిఫై చేస్తే కనుక -4g ప్లస్ 12g అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ 8g అవుతుంది. అలాగే ప్లస్ 4f -0 అంటే 4f అవుతుంది. ఇక్కడ ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అయితే 0 అవుతుంది, ఈక్వల్ టు -8 ప్లస్ 36 అంటే 36 -8 అంటే 28 అవుతుంది. ఇప్పుడు దీనిలో మనం 4 టేబుల్ కామన్ తీస్తే కనుక 2 టైమ్స్ పోతుంది, దీనిలో 1 టైం పోతుంది. అంటే 4 కామన్ తీసాం కాబట్టి రైట్ సైడ్ తీసుకొస్తే 28/4 అవుతుంది కాబట్టి 7 టైమ్స్ పోతుంది. అంటే 2g ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ 7 అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 6 అనుకున్నాము. ఇప్పుడు మనకి ఇక్కడ ఈక్వేషన్ 5 వచ్చేటప్పటికల్లా ఏమొచ్చిందంటే ఇక్కడ 7g ప్లస్ ఎఫ్ -17 ఈక్వల్ టు 0 అయింది. అలాగే ఈక్వేషన్ లైన్ ఈక్వేషన్ 6 ఏమొచ్చిందంటే ఇక్కడ 2g ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు 7 అంటే -7 ఈక్వల్ టు 0 అవుతుంది. దీని ఈక్వేషన్ 6 అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ రెండు లైన్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే కనుక మనకి ఏమొస్తుందంటే దీన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఇక్కడ YC XY మెథడ్లో సాల్వ్ చేస్తే కనుక మనకి GFC వాల్యూస్ వస్తాయి. దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఇప్పుడు లైన్ ఈక్వేషన్ 5 లైన్ ఈక్వేషన్ 6 నుంచి మనం ఏమనుకున్నామంటే ఇక్కడ YC XY మెథడ్లో సాల్వ్ చేస్తే కనుక YC XY మెథడ్ అంటే ఇక్కడ లైన్ ఈక్వేషన్ 5లో y కోఎఫిషియంట్ 1 అవుతుంది, అలాగే కాన్స్టెంట్ -17 అవుతుంది, అలాగే ఇక్కడ x కోఎఫిషియంట్ 7 అవుతుంది, అలాగే y కోఎఫిషియంట్ 1 అవుతుంది. అలాగే లైన్ ఈక్వేషన్ 6లో y కోఎఫిషియంట్ 1 అవుతుంది, అలాగే ఇక్కడ y కాన్స్టెంట్ -7 అవుతుంది, అలాగే x కోఎఫిషియంట్ 2 అవుతుంది, అలాగే y కోఎఫిషియంట్ అంటే f కోఎఫిషియంట్ ఇక్కడ 1 కాబట్టి 1 అవుతుంది. ఇప్పుడు దాన్ని మనం ఇక్కడ సింప్లిఫై చేస్తే కనుక GF1 అంటే ఇక్కడ మనకి దీన్ని ఏమనుకున్నామంటే ఇక్కడ ABCD అంటే AD మైనస్ BC ఫార్ములా అప్లై చేస్తే కనుక AD మైనస్ BC ఇక్కడ AD మైనస్ BC అంటే -7, ఇక్కడ ఫార్ములాలో ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, +17 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై AD మైనస్ BC అంటే ఇక్కడ -17 × 2 -34 -+49 ఈజ్ ఈక్వల్ టు 1/AD మైనస్ BC అప్లై చేస్తే కనుక 7 - 2 అవుతుంది, 1/7 - 2 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ G/-7 + 17 అంటే అంత వస్తుంది, ఇక్కడ G/10 అవుతుంది, ఈక్వల్ టు ఎఫ్ బై
-34 ప్లస్ 49, -34 ప్లస్ 49 అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 9 - 4 అంటే ఇక్కడ 5 అవుతుంది. అలాగే 4 - 3 అంటే ఇక్కడ 1 అవుతుంది. అంటే ఎంత వస్తుందంటే 49 - 34 ప్లస్ 15 అవుతుంది ఈక్వల్ టు 1/7 - 2 అంటే ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ 5 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఈక్వేట్ చేసినట్టయితే కాన్స్టెంట్ వాల్యూకి g/10 = 1/5 అవుతుంది. అలాగే f/15 = 1/5 అవుతుంది. అంటే g ఎంత వస్తుందంటే ఇక్కడ 10/5 అవుతుంది. అలాగే f ఎంత అవుతుందంటే ఇక్కడ 15/5 అవుతుంది. అంటే దీనిలో 2 టైమ్స్, దీనిలో 3 టైమ్స్. అంటే g ఎంత వచ్చింది, అక్కడ వాల్యూ 2 వచ్చింది. అలాగే f ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ 3 వచ్చింది. అంటే మనకి g వాల్యూ తెలుసు, f వాల్యూ తెలుసు. కాబట్టి నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలంటే c వాల్యూ కనుక్కోవాలి. g = 2, f = 3. ఇప్పుడు g f వాల్యూ తెలుసు కాబట్టి మనం c వాల్యూ కనుక్కోవాలి. కాబట్టి మనం ఆ c వాల్యూ రావాలి అంటే కనుక ఏదైనా ఒక లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆ లైన్ ఈక్వేషన్ మనం ఏం తీసుకున్నానంటే ఇక్కడ 2g + 2f + c = -2 తీసుకున్నాను. ఆ లైన్ ఈక్వేషన్ నేను ఏం చేస్తున్నానంటే g, f వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి c వాల్యూ వస్తుంది. ఇక్కడ లైన్ ఈక్వేషన్ 2g అంటున్నాం కాబట్టి ఇక్కడ g వాల్యూ 2 అవుతుంది, ప్లస్ 2 × f వాల్యూ 3 అవుతుంది, ప్లస్ c = -2 అవుతుంది. అంటే 4 + 6 + c -2 అవుతుంది. 10 + c -2 అవుతుంది. c -2 -10 -12 అవుతుంది. అంటే c వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ 12 వచ్చింది. దేర్ఫోర్ మనకి g వాల్యూ తెలుసు, f వాల్యూ తెలుసు, c వాల్యూ తెలుసు. కాబట్టి g, f, c వాల్యూస్ మేము ఏం చేస్తామంటే రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. ఆ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ x² + y² + 2gx + 2fy + c = 0. కాబట్టి ఆ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఇక్కడ x² + y² + 2g వాల్యూ ఎంత వచ్చింది, అక్కడ మనకి పైన 2 కాబట్టి 2 × x ప్లస్ 2 × f వాల్యూ 3 కాబట్టి 3 × y ప్లస్ c వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ వాల్యూ -12 వచ్చింది. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక -12 = 0 అవుతుంది. ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సింప్లిఫై చేస్తే కనుక ఏమవుతుందంటే ఇక్కడ x² + y² + 4x + 6y -12 = 0 అవుతుంది. దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. అయితే మనకి ఇంకా 4th పాయింట్ అనేది ఉంది. ఆ 4th పాయింట్ అనేది ఆ సర్కిల్ని సాటిస్ఫై చేస్తే కనుక మనం దాన్ని ఏమంటామంటే కాన్సైక్లిక్ అంటాము. మనకి ఇచ్చిన 4th పాయింట్ ఏంటంటే ఇక్కడ -2, -8 కాబట్టి ఆ -2, -8ని మనం ఏం చేస్తామంటే ఈ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏమొస్తుందంటే ఇక్కడ వాల్యూ -2² అంటే 4 అవుతుంది. అలాగే -8² అంటే 64 అవుతుంది. అలాగే 4 × -2 అంటే -8 అవుతుంది. అలాగే -8 × 6 అంటే -48 అవుతుంది. అలాగే -12 = 0 అవుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ 64 + 4 68, అలాగే ఇక్కడ 48 + 8 అంటే 56 అవుతుంది. 56 -12 అంటే ఎంత అవుతుందంటే -68 అంటే -56 -12 -68 అవుతుంది. అంటే 68 - 68 ఏమవుతుందంటే 0 అవుతుంది. కాబట్టి 0 = 0 కాబట్టి దేర్ఫోర్ d అనేది కూడా ఏమవుతుందంటే మనకి ఆ సర్కిల్ మీదే ఉంటుంది. కాబట్టి దేర్ఫోర్ ABC పాయింట్స్ మనకి అలాగే d అనేది పాయింట్ కూడా ఈ సర్కిల్ మీద సాటిస్ఫై అయింది. కాబట్టి దేర్ఫోర్ ది గివెన్ పాయింట్స్ ఆర్ ఏమంటామంటే మనం కాన్సైక్లిక్ అంటాము. నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే రిమైనింగ్ ఇంకా కాన్సైకిల్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని మీదను అలాగే సర్కిల్ మీద ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్, అలాగే సర్కిల్ టచెస్ ది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఆ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ నేర్చుకుందాము. థ్యాంక్ యూ.